హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో మీనా తనతో బెట్ కాసిన వాళ్ళతో "మా ఆయన్ని అలా అనకక్కా. మా ఆయన అందరిలాంటి వాడు కాదు" అని అంటా ఉంటే ఒకామె "ఇంకా నీకు తెలిసి రాలేదా? సరే. నీకు ఇంకొక అవకాశం ఇస్తాను. ఈసారి పందెంలో ఓడిపోతే మాత్రం 500 తీసుకుంటా. లేదంటే వదిలేస్తాం. ఇంకొక రకం దోస వెయ్యాలా?" అని మీనా అడుగుతది. "ఆ! కాకరకాయ దోస వెయ్యాలి. పైన మెంతులు జల్లాలి" అని నవ్వుతూ ఒకావిడంటే అందరు నవ్వుతారు. మీనా ఫీల్ అయితా ఉంటది. ఇంకొక ఆమె "అప్పుడు మెచ్చుకోవడం కాదు. జీవితంలో వంట చేయొద్దని దండం పెడతాడు" అని అంటా ఉంటే మీనా "మరేం చేయాలి?" అని అడుగుతది. "ఇప్పుడు మీ ఆయనకు ఫోన్ చేసి పొద్దున తిన్న బీట్రూట్ దోస ఎలా ఉంది అని అడుగు. ఏం చెప్తాడో విందాం. మెచ్చుకుంటే నీ 500 నీకే" అని ఒక ఆమె అనగానే ఇంకొక ఆమె "చెయ్యి మీనా, నీ నమ్మకాన్ని ఎందుకు కాదనాలి? చెయ్యి" అని అంటది. మీనా ఫోన్ చేస్తది. స్పీకర్‌లో పెడతది. బాలు ఫోన్ కట్ చేసేస్తాడు. మళ్ళీ చేస్తది. బాలు "ఏంటి కొంపలు మునిగిపోయినట్టు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉన్నావు" అనగానే ఒకావిడ "బాలు కూడా మన ఆయనలాగే" అని నవ్వుకుంటారు. మీనా "ఆ! పొద్దున నేను మీకు కొత్త రకం టిఫిన్ చేసి పెట్టాను కదా! అది ఎలా ఉందో అడుగుదామని" అనగానే బాలు "ఏంటి? దీనికోసం కాల్ చేశావా? నేను డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి పనికిమాలిన వాటి కోసం ఫోన్ చేయొద్దని తెలియదా నీకు? ఫోన్ పెట్టు కస్టమర్ ఉన్నారు" అని ఫోన్ కట్ చేసేస్తాడు. ఇక్కడ వీళ్ళందరూ నవ్వుతా ఉంటారు. "నువ్వేం బాధపడకు మీనా, ఇవన్నీ మాకు మామూలే" అని ఒకావిడ అంటా ఉంటే మీనా ఫీల్ అవుతూ పర్స్‌లో నుండి 500 తీసి "ఇదిగో అక్క" అని ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతది. అటు బాలు లంచ్ బాక్స్ తీసుకొని కారు దిగి వెళ్తా ఉంటే ఒకతను "నమస్తే అన్నా" అని అంటాడు. రాజేష్ "ఏరా మంచి కస్టమర్ దొరికినట్టున్నాడు" అనగానే బాలు "కస్టమర్ ఏమో గాని కష్టపడుతూ వెళ్లాల్సొచ్చిందిరా. దారిలో విసిగించాడా?" అని రాజేష్ అడుగుతాడు. "లేదురా, దార్లే విసిగించాయి. రోడంతా గుంతలే. ఆ రోడ్లో 4, 5 సార్లు వెళ్ళామంటే మన కారు షెడ్డుకి పంపించాల్సిందేరా" అనగానే రాజేష్ "తప్పదు, చూసుకొని వెళ్ళాలి. ఆ! ఆకలిగా ఉంది, భోంచేద్దాం." "అవునురా, కడుపులో ఎలకలు పడగెడుతున్నాయి, త్వరగా తినాలి" అనగానే రాజేష్ కూడా లంచ్ బాక్స్ తీసుకుని అక్కడి నుండి వెళ్తాడు. ఇద్దరు కలిసి లంచ్ చేద్దామని కూర్చుంటారు. ఒకతన్ని బాలు "బాబాయ్ ఏం స్పెషలు?" అనగానే "సాంబార్ రైసు" అని అతను అంటాడు. బాలు రాజేష్‌తో "మా షీలా డార్లింగు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటదిరా. మనిషి అనేవాడు తను తినే తిండి తనే స్వయంగా సంపాదించుకోవాలి. తమని నమ్ముకొని వచ్చిన వాళ్ళని పస్తునుంచకూడదు" అని. అనగానే రాజేష్ "నిజమే గదా మరి. పెద్దవాళ్ళు ఏమీ ఊరికే చెప్పర్రా. అన్నీ అనుభవంతోనే చెప్తారు" అంటూ లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తాడు రాజేష్. "హ్మ్. క్యారేజ్ చూస్తే అన్నం తినాలి అనే ఆశే చచ్చిపోతుందిరా. ఈ పచ్చడి, పెరుగు తిని ఎలా బ్రతకాలి? ఓపిక లేక ఇలా చేస్తుందో, ఒళ్ళు బద్ధకించి ఇలా చేస్తుందో అస్సలు అర్థం కావడం లేదురా. రోజు నా మొహాన ఇదే కొడుతుంది నా పెళ్ళాం" అనగానే బాలు "నాకలాంటి బాధేం లేదురా. భోజనం విషయంలో మా మీనా బంగారం. నా కర్రీ నీకిస్తానులేరా. నువ్వు లక్కీరా బాలు. బాగా వండిపెట్టే భార్య దొరికింది. దేనికైనా రాసిపెట్టుండాలిరా" అనగానే బాలు "పోయిన జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో ఇలాంటి భార్యలు దొరుకుతారంట. అయినా అందరికీ ఆ అదృష్టం దొరకదులే" అనుకుంటూ లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తాడు. ఫస్ట్ బాక్స్‌లో దోసపిండి ఉంటది. "ఇదేంటి దోసపిండుంది?" ఇంకొక బాక్స్ ఓపెన్ చేస్తాడు. పల్లీలు, ఇంకొక దాంట్లో పచ్చిమిర్చి ఉంటది. "పచ్చిమిర్చి" అనగానే రాజేష్ నవ్వుతా ఉంటాడు. "రేయ్! స్టవ్వు, దోస పెనం గూడా పంపించిందేమో చూడరా" అనగానే బాలు "నోరు మూయిరా" అనంటాడు. "నువ్వన్నది కరెక్టేరా బాలు. ఇంత అదృష్టం మాకు లేదు. పోయిన జన్మలో నువ్వేదో పుణ్యం చేసుకొనుంటావు. అందుకే ఈ జన్మలో ఇలాంటి భార్య దొరికింది" అని నవ్వుతూ అంటాడు. బాలు "ఇలాంటి వాటికి పోయిన జన్మ అక్కర్లేదురా. ఈ జన్మలోనే, అది గూడా ఈరోజే నేనేదో పొరపాటు చేసుంటాను. అందుకే ఇలా పెట్టి పంపించింది. ఎందుకిలా పెట్టుంటుంది అని ఆలోచిస్తాడు. రాజేష్ "ఈరోజు మీనాకు నీకు ఏదైనా గొడవైందా?" అని అడుగుతాడు. వెంటనే బాలు "అవన్నీ పెళ్ళైన కొత్తలోనేరా. ఇప్పుడు మేము చాలా బాగున్నాం" అని అంటా ఉంటే రాజేష్ "హ్మ్. ఏమో మీకెప్పుడు కోపమొస్తుందో, ఎప్పుడు ప్రేమొస్తుందో ఎవరికి తెలుసు" అనగానే బాలు "ఒరేయ్! మీనా విషయంలో కోపం ఎప్పటికీ రాదు. నేను కోప్పడేలా తను ఏ పని చేయదు. నాకు ఆ నమ్మకముంది" అని అంటాడు. అప్పుడు రాజేష్ "అలా కాదులే గాని, ఉదయం నుండి మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఒకసారి గుర్తుకు తెచ్చుకో" అనగానే బాలు "ఆ! ఏముంది, ఉదయం లేచాను, టిఫిన్ పెట్టింది, తిన్నాను, ట్రిప్ ఉందని వచ్చేసాను. ఇంకా, ఇంకా గుర్తు చేసుకోరా బాలు. ఆ! నేను దారిలో ఉన్నప్పుడు ఒకసారి ఫోన్ చేసి, 'ఉదయం టిఫిన్ ఎలా ఉంది' అని అడిగింది. అది అడగడానికి ఫోన్ చేశావా? అదేమైనా పెద్ద విషయమా?" అంటూ తిట్టేసి ఫోన్ పెట్టేశాను. అనగానే రాజేష్
ఎంత పని చేసావురా! ఇదేరా, ఇదే నువ్వు చేసిన తప్పు. నేనేం చేశానురా అని బాలు అడుగుతాడు. నీకు తెలియదారా? అదేదో అంటారే సైకా సైకాలజీ. లేడీస్ సైకాలజీ అర్థం చేసుకోవాలిరా మనం. ఏంటంట ఆ సైకాలజీ అని బాలు అడుగుతాడు. వాళ్ళు మన కోసం ఏదైనా ప్రేమగా చేసి పెట్టినప్పుడు అది ఎలా ఉన్నా చాలా బాగుందని మెచ్చుకోవాలి. మనకి వడ్డించాక మనం తినేటప్పుడు ఏం చెప్తామని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అది నువ్వు అర్థం చేసుకోవాలి అనగానే బాలు, రే అదేమైనా కొత్త విషయమా? రోజు ఉండేది కదా, ప్రతిరోజు ఏం చెప్తాం అని అంటా ఉంటే, రాజేష్ ప్రతిరోజు చెప్పాలిరా, ప్రతి పూట చెప్పాలి. అప్పుడే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. నువ్వు అలా చెప్పకపోగా నీకు ఫోన్ చేసి అడిగినా కూడా నువ్వు సరిగ్గా పట్టించుకోలేదు. ఆ కోపమే ఈ క్యారేజ్ రూపంలో బయటపడింది అనగానే బాలు, ఒరే మనం వంట గురించి బాగుంది అని చెప్పనందుకు ఇంత రియాక్షన్ ఉంటుందా అని అంటా ఉంటే, రాజేష్ అవునరా, ఈరోజు నువ్వు ఇంటికెళ్తావుగా వెళ్ళు. ఈ రాత్రి నీకు కాళరాత్రే. ఆడవాళ్ళకి ఆస్తులు అంతస్తుల కంటే పొగడ్తలే ముఖ్యం. సారీరా బాలు అని అంటాడు. అప్పుడు బాలు, ఒరే ఒరే నువ్వు ఇలా చెప్తుంటే నాకు భయమేస్తుందిరా. నిజంగా ఇదంత సీరియస్ మ్యాటరా? "హ్మ్, నీకే తెలుస్తుందిగా వెళ్ళు అని రాజేష్ అంటాడు. ఆ గాయం మానాలంటే ఏం చేయాలి అని బాలు అడుగుతాడు. తనకి ఇష్టమైంది ఏదో తెలుసుకొని తీసుకెళ్ళి ఇవ్వాలి. సర్ప్రైజ్ అని చెప్పాలి. అప్పుడు ఆ బాధని మర్చిపోయి నువ్విచ్చిన సర్ప్రైజ్తో సంబరపడిపోతారు. మన మీదున్న మంట తగ్గించి వంట మొదలు పెడతారు. ఇక అంతా నీ చేతిలోనే ఉంది. మీనాని ఎలా కూల్ చేయాలో నువ్వే ఆలోచించుకో అనగానే బాలు, నాకు ఒక ఐడియా వచ్చిందిరా, నేను బయలుదేరతాను అని వెళ్తాడు. ఇటు ప్రభావతి కామాక్షి వాళ్ళ ఇంటికొచ్చి ఆలోచిస్తా ఉంటే, కామాక్షి అక్కడికి టీ తీసుకొచ్చి, వదినా అని ఇస్తుంది. తీసుకుంటది. కామాక్షి కూడా టీ తీసుకొని పక్కనే కూర్చుంటది. నిన్ను ఈ మధ్య చూస్తుంటే జాలేస్తుంది వదినా, కానీ ఏమీ చేయలేకపోతున్నాను అనగానే ప్రభావతి, నాకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు కామాక్షి, పిచ్చెక్కిపోతుంది అనగానే కామాక్షి, మళ్ళీ కొత్తగా ఏమైందేంటి అని అడుగుతుంది. ఏమో, ఆ మనోజ్ గాడేమో 7 రంగుల చొక్కాలు పట్టుకొని తిరుగుతున్నాడు. ఆ బాలుగాడేమో హుండీ తీసుకొచ్చి పెట్టాడు. రోహిణి వల్ల నానేమో జైల్లో నుండి బయటికి రాలేదు. ఆ రవిగాడి పెళ్ళాం నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. ఆ రవిగాడైనా అప్పుడప్పుడు నా మాట వినేవాడు. ఇప్పుడు వాడు నా మాటే వినడం లేదు. ఇక ఆ పూలు కట్టే దాని గురించి అంటావా? చెప్పాల్సిన అవసరమే లేదు. అది సంపాదించడం మొదలుపెట్టిన దగ్గర నుండి నన్ను చీపురు పుల్లని తీసినట్టు తీసి పారేస్తుంది. ఇంట్లో అందరూ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. నాకక్కడ ఉండాలనే అనిపించడం లేదు అనగానే కామాక్షి, ఊరుకో వదినా, బాధలన్నీ ఇలా ఊపిరి బిగబెట్టి చెప్తున్నావు. ఇంట్లో కొడుకు కోడళ్ళు సంపాదిస్తున్నప్పుడు నీకేమైంది? కాలి మీద కాలేసుకొని హాయిగా బతక్క అని అంటా ఉంటే ప్రభావతి, నా కాలి మీద నేను కాలేసుకోవడం ఏమో గాని వాళ్ళిద్దరూ తలా ఒక కాలేసి నన్ను అడిచిపెట్టినట్టు అనిపిస్తుంది. నాకు బ్రతకాలనే అనిపించడం లేదు. జీవితం మీద ఆశ చచ్చిపోతుంది. నేను ఇలా ఒంటరిగా సుఖంగానే ఉన్నా. నేను అక్కడ అందరిలో ఉన్నా కూడా మనశ్శాంతి లేకుండా ఉన్నాను. ఇక్కడ ఒక డాన్స్ క్లాస్ పెట్టి ఎంతో కొంత సంపాదిద్దాము అనుకుంటే ఇక్కడికి పిల్లలెవ్వరూ రారు అని అంటది. అప్పుడు కామాక్షి, ఏం పర్లేదులే వదినా, మనం బోర్డు పెట్టుకొని ఎదురు చూస్తున్నాం కదా, నెమ్మదిగా వస్తారులే అనగానే ప్రభావతి, నెమ్మదిగా వస్తారులే అని ఉసూరుమంటూ కూర్చుంటే ఎలా కామాక్షి? తొందరగా పిల్లలకి భరతనాట్యం నేర్పించి నాకంటూ ఒక సొంత గుర్తింపు తెచ్చుకోవాలి. లేదంటే ఆ ఇంట్లో నాకు విలువే ఉండదు అని అంటా ఉంటే కామాక్షి నవ్వి, వదినా నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఏంటి కామాక్షి అది? ఇంకో స్వామీజీయా? కాదు వదినా, ఈ సిమ్ కార్డ్ కొంటే మొదటి 3 నెలలు ఫ్రీ అని చెప్పి తర్వాత దాని రేట్లు పెంచేస్తారు కదా, అలాగే మనం కూడా ఒక పని చేద్దాం. ఏం చేద్దాం కామాక్షి అని అడుగుతుంది. మొదటి 3 నెలలు డాన్స్ నేర్చుకున్న వాళ్ళకి ఫ్రీ అని ప్రచారం చేద్దాం అనగానే ప్రభావతి, రూపాయి ఆదాయం లేకుండా ఫ్రీగా చెప్పాలంటే కష్టం కదా కామాక్షి, ఆ మాత్రం ఆలోచించకుండా ఉంటానా వదినా? ఈ భరతనాట్యం నేర్చుకునే వాళ్ళందరూ ఒకే రకం బట్టలు వేసుకుంటారు కదా, దాన్ని మనం బయట తక్కువ ధరకి తీసుకొచ్చి వీళ్ళందరికీ ఎక్కువ ధరకి అమ్మేద్దాం. పాఠాలు ఫ్రీగా చెప్పినట్టు ఉంటుంది. ఆ డ్రెస్సులమ్మి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎలా ఉంది ఐడియా అనగానే ప్రభావతి నవ్వుతూ, అబ్బా భలే ఉంది కామాక్షి, నీకు ఇలాంటి ఐడియాలు వస్తాయనే నేను నీ దగ్గరకు వస్తాను. ఉండుండు, ఈ రోజు మంచి రోజో కాదో చూద్దాం అని వెళ్ళి క్యాలెండర్ చూసి, కామాక్షి అయ్యయ్యో
ఈరోజు ఏకాదశి. చాలా మంచి రోజు. అదేదో ఈ రోజే మొదలుపెట్టేద్దాం. రా 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 రా. వదినా 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 ఆగు వదినా. లేడికి లేచిందే పరుగన్నట్టు ఉన్నావు. వెళ్దాంలే. ముందు ఆ కాఫీ తాగు అనగానే సరే అని తాగుతది. ఇటు రోహిణి షాప్‌కెళ్తది. వర్కర్ చెప్పండి మేడం అనగానే 7 ఏళ్ల బాబుకి బట్టలు కొనాలి. రండి మేడం చూపిస్తాను అని తీసుకెళ్తాడు. ఏ రేంజ్‌లో కావాలి మేడం? ఆ! ఒక 5000లో చూపించండి అనగానే ఓకే మేడం అని చూపిస్తాడు. ఆ షాప్‌కే కామాక్షి ఇంకా ప్రభావతి వస్తారు. ఒక వర్కర్ వచ్చి మేడం ఏం కావాలి మేడం? అనగానే ప్రభావతి భరతనాట్యం ప్రాక్టీస్ డ్రెస్సులు చూపియండి. మీకా మేడం అని అడుగుతది. ఆహా! మా దగ్గరికి నేర్చుకోవడానికొచ్చిన పిల్లలకి అని కామాక్షి అంటది. చూపిస్తాను మేడం. మీకు బట్టలు ఏ రేంజ్‌లో కావాలి? బాగా తక్కువ ధరకి చూపిచ్చండి అని ప్రభావతి అంటా ఉంటే కామాక్షి ఇదిగోండి ధర తక్కువ, మన్నికెక్కువ అలా ఉంటాయి కదా! అలాంటివి చూపిచ్చండి. అలాగే మేడం రండి. ఇటు రోహిణి చింటూకి వీడియో కాల్ చేసి చింటూ నీ బర్త్‌డేకి డ్రెస్ తీసుకుందామని వచ్చారా? ఇది చూడు బావుందా? అని అడుగుతా ఉంటది. చింటూ రెండూ బావున్నాయమ్మా అని అంటాడు. ఈ డ్రెస్ అని ఇంకొకటి చూపిస్తే మా అమ్మ ఇష్టమే నా ఇష్టం అని అంటాడు. నీకేం నచ్చిందో చెప్పు నాన్నా అని అడుగుతది. నీకేం నచ్చిందో చెప్పమ్మా. నిజంగానా నాన్నా? అవునమ్మా. నీకు ఏది నచ్చితే అది తీసుకురా. సరే నాన్నా అని ఫోన్ కట్ చేస్తది. ఆ! ఇంకొకటి చూపిచ్చండి అని అంటా ఉంటది. ఇటు ప్రభావతేమో డ్రెస్సులు చూసి ఏంటి కామాక్షి ఇంత ఖరీదున్నాయి? మనం కొనే టైంలో 100కో, 200కో వచ్చేవి కదా! అని అంటా ఉంటే కామాక్షి నువ్వు భూమి పుట్టక ముందు పుట్టి, ఆ రేట్లు ఇప్పుడు కావాలంటే ఎలా? రేట్ ఎంతుంటే మాత్రమేంటి? మనం పిల్లల దగ్గర వసూలు చేస్తాం కదా! ఆ! అంతే అంటావా కామాక్షి? ఆ! అవునొదినా. కనీసం 1000-500 లాభం ఉండేలా చూద్దాం. ప్రభావతి నిన్ను నమ్మి కొంటున్నాను. రేపు ఎవ్వరూ రాకపోతే ఇదంతా లాసే చూడు మరి. నువ్వస్సలు అలా ఆలోచించకు వదినా. ప్రభావతి నాట్య కళా కేంద్రం అంటే రాబోయే రోజుల్లో ఏ స్థాయికి వెళ్తుందో చూడు. స్థాయి గురించి కాదు కామాక్షి. ముందు ఖర్చుల మందం వస్తే చాలు. వస్తాయి వదినా. నువ్వు కొనేయి. ఇవి బిల్లు ఎప్పిస్తారా అండి అని అంటది. ఓకే మేడం. సార్ ఇవి బిల్లు వేయండి సార్ అని వెళ్తది. కామాక్షి ఇంకా ప్రభావతి కూడా అక్కడికెళ్తారు. అక్కడికి రోహిణి ఫోన్ చూసుకుంటూ వస్తది. ప్రభావతి ఇంకా కామాక్షి రోహిణిని చూస్తారు. రోహిణి వాళ్ళని చూసి షాక్ అయితది. ఆ అత్తయ్య మీరేంటిక్కడ అని అడుగుతది. కామాక్షి మీ అత్తయ్య పిల్లల జీవితాలతో ఆడుకోబోతుంది కదమ్మాయ్ అని అంటా ఉంటే ప్రభావతి కామాక్షి పిల్లల జీవితాన్ని తీర్చిదిద్దబోతున్నాను. భరతనాట్యం నేర్పిస్తున్నాను కదమ్మా. పిల్లలకి డ్రెస్సులు తీసుకుందామని వచ్చాను. డ్రెస్ మీద కొంత లాభం పెట్టుకొని పిల్లలకి అమ్ముదామని ప్లాన్ చేశాం అని కామాక్షి అనేస్తది. సూపర్ ఐడియా గదా! అని అంటా ఉంటే ప్రభావతి ఏయ్! తనేమైనా అడిగిందా? అని అంటా ఉంటే కామాక్షి ఆహాహా! నీ తెలివితేటలు తెలియాలి కదా వదినా! నోరు ముయ్ అని కోపంగా అంటది. నవ్వుతూ ఆహా! నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? అని రోహిణిని అడుగుతది. రోహిణి డ్రెస్ తీసుకోవడానికొచ్చాను. నీకా? అని ప్రభావతి అడుగుతది. కాదు కాదు నా క్లయింట్‌కి. నీ దగ్గర మేకప్ చేయించుకునే వాళ్ళకా? అని ప్రభావతి అడుగుతది. అవునత్తయ్య. నా సెలక్షన్ బావుంటుంది అని వాళ్ళు నన్నే కొనమంటారు. అనగానే ప్రభావతి అందుకే గదా నువ్వు నా మనోజ్‌ని సెలెక్ట్ జేసుకున్నావు అని అంటా ఉంటే కామాక్షి రోహిణి చెప్తుంది బట్టల గురించి. అనగానే ప్రభావతి నేను భర్త గురించి చెప్పాను. నాలాంటి మంచి అత్త విషయంలో కూడా రోహిణి సెలక్షన్ సూపర్ కదా! అని అంటా ఉంటే రోహిణి లోపల అది తలుచుకొనే బాధపడుతున్నానులేండి అని అనుకుంటది. కామాక్షి ఏమో లోపల రోహిణి ఎన్ని తిట్టుకుంటుందో అని అనుకుంటది. అక్కడికి వర్కర్ వచ్చి మేడం మీ కొడుక్కి చాలా మంచి బట్టలు తీసుకున్నారు. చాలా బావున్నాయి అని అంటాడు. సార్ బిల్ వేయండి సార్ అని ఇస్తాడు. ప్రభావతి ఆ! ఇదిగో అబ్బాయి నా కోడలికి అసలు పిల్లలే లేరు. కొడుకంటావేంటి? అనగానే రోహిణి తనేదో పొరపాటులో అన్నాడులేండి. మీరెళ్ళండి అనంటే ఓకే మేడం అని ఎళ్ళిపోతాడు. బిల్ ఎంతయిందండి అని అడిగితే 10,000 అయింది మేడం అనగానే ఫోన్ పే చేస్తది. 10,000 అని ప్రభావతి అంటా ఉంటే రోహిణి అంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళత్తయ్య. ఎప్పుడూ ఇలాగే కొంటారు. మీకెంతయిందో చెప్పండి. నేనే పే చేస్తాను అనగానే ప్రభావతి ఆ! ఆ! అని నవ్వుతా ఉంటే కామాక్షి పర్లేదమ్మా మీ అత్తయ్య అని అనబోతుంటే ప్రభావతి ఆపి రోహిణి ఇస్తా అంటుందిగా. కోడలి దగ్గర మొహమాటం పడితే మా బంధానికి అర్థముండదు అంటది. ఇద్దరు అని నవ్వుకుంటారు. రోహిణి ఏమో తనలో తాను అస్సలే డబ్బుల్లేవు. అనవసరంగా ఈమె కంటపడ్డాను. ఛ! అని అనుకుంటూ ఉంటది. కామాక్షి బిజినెస్ బాగా జరుగుతున్నట్టున్నది రోహిణి. డబ్బులకి వెనకాడడం లేదు.
మీ నాన్న జైలు నుండి రాలేదు అన్న బాధ కూడా కనిపించడం లేదు అని అడుగుతా ఉంటే, ప్రభావతి నీకు పిల్లలు లేరని రోజు ఏడుస్తూ కూర్చున్నావా ఏంటి అని అంటది. అప్పుడు రోహిణి, పిల్లలకి ఖర్చులకి ఏదైనా సంబంధం ఉందా అత్తయ్య అనగానే ప్రభావతి, ఖర్చులకి జైల్లో ఉన్న మీ నాన్నకి సంబంధం ఏదైనా ఉందా మరి అనగానే కామాక్షి, వదినా, నాకు ఆకలేస్తుంది, నన్ను తినడం ఆపేసి బయటికెళ్తే భోంచేద్దాం అనగానే రోహిణి, పక్కన ఒక మంచి హోటల్ ఉంది, అక్కడికెళ్ళి తిందామా అని అంటది. అప్పుడు కామాక్షి, అక్కడ రేట్లు ఎక్కువేమో అమ్మాయి అనగానే ప్రభావతి, పర్లేదు, మన రోహిణి ఉంది కదా అని అంటా ఉంటే కామాక్షి, మనం కోడల దగ్గర మొహమాటం పడితే మన బంధానికి అర్థం ఉండదు కదా అని అంటది. ప్రభావతి ఆ అని నవ్వుతది. మేడం తీసుకోండి అని బట్టలు ఇస్తే వీళ్ళు తీసుకొని వెళ్దాం పదండి అని వెళ్తారు. ఇటు బాలు ఏదో తీసుకొని వస్తాడు. మీనా మీనా అని అంటా ఉంటే మీనా వస్తది. నిన్నే పిలిచాను అనగానే నేనే వచ్చాను అని బొంగుమూతి పెట్టుకొని చెప్తది. ఆ చిరునవ్వు ఏది మీనా? దోశల్లోకి చట్నీ చేశాను. చిరునవ్వునా అని అడుగుతాడు. చింతపండుతో పాటు చిరునవ్వుని కూడా రుబ్బేశాను. ప్రేమగా పలకరిస్తావు కదా మీనా, ఆ పలకరింపేది అనగానే మీనా, పులకరించే వాళ్ళు లేరని పూలతో పాటే అమ్మేశాను. ఏమైంది నీకు? తెలివైంది. నీ తెలివి తెల్లారినట్టుంది. ఇదిగో నా క్యారేజ్ కోపంగా మీనా తీసుకుంటది. బాలు ఏమో తనలో తను ఇంకా మంట చల్లారినట్టుగా లేదు అని అనుకుంటూ, ఆ ఇవాళ అనుకోకుండా బయట తినేశాను మీనా అనగానే మీనా, అంటే ఈ క్యారేజు తెరవనే లేదా? లేదు మీనా, ఇందులో ఏం పెట్టానో చూడనే లేదా? ముద్దులన్నీ మూటకట్టి పెట్టావా? చిరునవ్వు చట్నీ పెట్టావా? చూడనే లేదే అని అంటా ఉంటే మీనా అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఏ మీనా, ఆగు ఆగు, నీకోసం ఒకటి తెచ్చా, అదేంటో చెప్పుకో. ఒకటి అని అంటది. ఆ అని బాలు అనగానే, ఇప్పుడు మీరే అన్నారుగా ఒకటి తెచ్చాను అని. ఏహే, ఒకటంటే ఆ ఒకటి కాదు, వంటి మీద వేసుకునే ఒకటి. ఇవాళ నేను ఒక ఊరెళ్ళాను, అక్కడ పట్టు చీరలు అమ్ముతున్నారు, నీకోసం ఒక చీర తెచ్చాను, ఇదిగో చూడు అని మీనా మీద వేస్తాడు. మంచిది, నాకు పనుంది అని వెళ్ళిపోతా ఉంటే, ఏ ఆగాగు, నీకోసం నేను చీర తీసుకొస్తే సంతోషపడకుండా అలా వెళ్ళిపోతావేంటి? ఏం చెయ్యాలి అని అడుగుతుంది. బాగుంది అని మెచ్చుకోవాలి. మెచ్చుకోకపోతే అని అడుగుతుంది. నేను నొచ్చుకుంటాను అని అంటాడు. మేము అంతే, మాకు అలానే ఉంటుంది, మేం కూడా నొచ్చుకుంటాం, మేము చిన్నబుచ్చుకుంటాం. మీకోసం నేను బీట్రూట్ దోశ చేశాను తెలుసా అనగానే బాలు, పొద్దున్న నువ్వు నాకు బీటేసావా? చిచిచి, బీట్రూట్ దోశ చేసావా అని నవ్వుతూ అడుగుతాడు. మీనా కనీసం అయ్యి ఏంటి అని కూడా అడగలేదు, పస పస నవలి వెళ్ళిపోయారు అనగానే బాలు, పస పస నవలి వెళ్ళిపోయానా? మీకు నచ్చుతుందని, మీరు మెచ్చుకుంటారని ఎంతో ఆశపడ్డాను, అనవసరంగా 500 పందెం కూడా వేసి ఓడిపోయాను. దోశ మీద పందెం వేశావా అని బాలు అంటా ఉంటే, నా మొగుడి ప్రేమ మీద పందెం వేశాను. అది నాకేం తెలుసు మీనా? తెలుస్తూనే మెచ్చుకుంటారా? అసలు ఎవరితో పందెం వేశావు అనగానే మీనా మొత్తం చెప్తుంది. మిమ్మల్ని నమ్మినందుకు 500 నష్టం నాకు అనగానే బాలు, ఇది మరీ బాగుందే. ఈ చీర కొనేటప్పుడు ఆ షాపు వాడు ఏమన్నాడో తెలుసా? మీరు ఎంత కష్టపడి సెలెక్ట్ చేసినా ఇది ఇంట్లో ఉన్న లేడీస్కి నచ్చదు, ఏదో ఒక వంక పెడతారు చూడండి అన్నాడు. అలాగని మా ఆవిడికి నచ్చుతుంది అని బెట్టు కట్టానా? డబ్బుల విషయం పక్కన పెట్టండి, కనీసం మెచ్చుకున్నారా మీరు నన్ను? బాగుంది, నువ్వు వేడి నీళ్లు పెట్టించిన టేస్ట్ బాగుంటుంది. వద్దులేండి, మరీ అంత పొగిడితే ఆనందంతో మురిసి ముక్కలైపోతాను అనుకుంటూ వెళ్ళిపోతుంది. బాలు ఏమో, ఏ మీనా 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 అంటూ, ఇదిగో ఇలా అయితే నేను వెళ్ళిపోతాను. దోశని మెచ్చుకోకపోతే చీర తెచ్చినా చీరేస్తారా? ఇదెక్కడి చోద్యం? వీళ్ళు ఉప్మా పెట్టినప్పుడు తిని చచ్చానే, కనీసం ఆ విశ్వాసం కూడా ఉండదా? బెదిరించడం వీళ్ళకేనా? మాకు కూడా వచ్చు. వెళ్ళిపోతా. ఇదిగో, ఇప్పుడు నువ్వు బయటికి రాకపోతే నేను బయటికి వెళ్ళిపోతా. వెళ్తున్నా వెళ్తున్నా అని అంటా ఉంటే మీనా ఆ చీర కట్టుకొని వస్తుంది. చీర కట్టుకోవడానికి వెళ్ళావా? చిరాకు పడి వెళ్ళిపోయావేమో అనుకున్నాను. చీర బాగుంది అనగానే మీనా, అంటే నేను బాలేనా అని అడుగుతుంది. ఈ చీరలో నువ్వు బాగున్నావు, షోకేస్లో బొమ్మలా ఉన్నావు, 2 పెద్ద పెగ్గులేస్తే ఎంత ముద్దుగా ఉంటుందో అంత మైకం కమ్మేస్తుంది అనగానే మీనా, మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు, ఇక నుంచి నువ్వేం చేసి పెట్టినా లొట్టలేసుకుంటూ తింటాను, సరేనా? ఇది మొగుళ్ళకున్న శాపం, పాపం. అంత లేదు, నేనేం చేసినా ప్రేమతోనే చేస్తాను అని మీనా అంటూ ఉంటే, మెచ్చుకోకపోతే ఆ ప్రేమ దోమలా ఎగిరిపోతుందా అని అడుగుతా ఉంటాడు. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో
చింటూ, అమ్మ ఇప్పుడే రావాలి. లేకపోతే నేను ఈ పుట్టినరోజు గూడా జరుపుకోను అని అంటా ఉంటే, రోహిణి వెళ్ళి చింటూ అని పిలుస్తది. అమ్మా అని ఉరుక్కుంటూ వచ్చి హగ్ చేసుకుంటాడు. చింటూ హ్యాపీ బర్త్‌డే నాన్న అనగానే, రా అమ్మా లోపలికెళ్దాం అని తీసుకెళ్తాడు. అక్కడికి మీనా ఇంకా బాలు గూడా వస్తారు. చింటూ ఆంటీ అని ఉరుక్కుంటూ వస్తాడు. అంకుల్ అనగానే బాలు ఏ చింటూ అని ఎత్తుకుంటాడు. అది చూసి రోహిణి ఇంకా రోహిణి వాళ్ళ అమ్మ షాక్ అవుతారు. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి కదా.